అందరికీ ప్రైజ్ లార్డ్. మన జీవితంలో ముందుకెళ్ళే ప్రతి మలుపులో ఈ ప్రశ్న వస్తుంది కదా, నేనే నిర్ణయం తీసుకోవాలా లేక దేవుని నమ్మాలా అని. బైబిల్ దీనికి స్పష్టమైన సమాధానం చెప్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలోకి ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఆమెన్. ఈ మాటలు రాసినవాడు సొలొమోను. సొలొమోను అంటే ఇశ్రాయేల్ రాజు. ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతుడిగా పేరొందినవాడు. ధనం, జ్ఞానం, అధికారం ఉన్నవాడు. అన్నీ ఉన్నవాడే చెప్తున్నాడు, నీ బుద్ధి మీద పూర్తిగా ఆధారపడకు. ఇది చాలా లోతైన సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. సామెతల గ్రంథం ఇది దేవాలయానికి మాత్రమే కాదు, రోజువారీ జీవితం కోసం రాయబడింది. ఇది తండ్రి తన పిల్లలకు ఇచ్చే జ్ఞానం లాంటిది. నిర్ణయాలు, భవిష్యత్తు, జీవనదారులు అన్నిటిలో దేవుని ఎలా నమ్మాలో చెప్తుంది. దేవుని మీద నమ్మకం అంటే మన బుద్ధిని వదిలేయడం కాదు, కానీ దేవుని జ్ఞానానికి మన బుద్ధి లోపరచడం. మనము దేవుని గుర్తించినప్పుడు ఆయన మన దారులను సూటిగా చేస్తాడు. ఈరోజు నువ్వు ఏ నిర్ణయం ముందర ఉన్నా కానీ ఈ మాట గుర్తుపెట్టుకో, దేవుని నమ్మిన దారి ఎప్పుడు వృధా కాదు అని. ప్రభువా, నా మార్గాల్లో నన్ను కాదు నిన్నే నమ్ముకున్న కృప నాకు ఇవ్వు అని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో మనం ఆయనకి చెప్తామో, అప్పుడు దేవుడు మనం ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా కానీ, మనం అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉండి కృప చూపిస్తారని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.